హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు L1 L2లో ఉన్న వారికి మరొక తాజా ప్రకటన అయితే చేయడం జరిగింది. మరి ఇప్పటికే మనకు L1 L2 లబ్ధిదారులందరికీ కూడా ముఖ్యంగా ఇళ్లను కేటాయించడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది. గతంలో ఏదైతే మనం నియోజకవర్గానికి 3500 మందికి ఇల్లు ఇస్తామని చెప్పామో అదే ప్రకారం ఇక్కడ గ్రామాల వారీగా కూడా లిస్ట్ అనేది రెడీ చేసి గ్రామాల వారీగా ఒక్కొక్క గ్రామానికి కూడా 120 ఇండ్లు తగ్గకుండా లబ్ధిదారులకు తొలి విడతలో మనకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనమాట. మరి అర్హుల ఎంపిక అనేది జరుగుతూ ఉంది. అంటే ఇప్పటికే చాలామంది దాదాపు 50 లక్షల పైచిలకు మంది రైతులు అంటే మిగిలినటువంటి వారు ప్రజలంతా కూడా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకుంటే ఇందులో 20 లక్షల మంది వరకు కూడా అర్హతలైనటువంటి వారు ఉన్నారని చెప్పి ఈ అర్హతలైనటువంటి వారందరినీ కూడా తొలగించి ఇక్కడ నిజమైనటువంటి అర్హులకు మాత్రమే న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని L1 కింద 5 లక్షల రూపాయల ఇల్లు కానీ L2 కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కానీ మనకు సపరేట్గా అంటే ప్రత్యేకంగా మనకు ఇక్కడ కసరత్తులు అయితే ప్రారంభించిందనమాట. మరి L1 L2 లబ్ధిదారులకు తప్పనిసరిగా లబ్ధి రావాలి అంటే తప్పకుండా మీకు ఈ అర్హతలన్నీ కూడా ఉండాలి. మరి ఇలా చేసుకుని ఉంటేనే మీకు ఈ యొక్క L1 L1 కింద ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు, అలాగే ఇక్కడ L2 కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. మరి ఏ తేదీ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తున్నారు, ఇక L1లో ఉన్న వారికి ఏం చేస్తే మనకు 5 లక్షల రూపాయలు వస్తాయి, ఒకవేళ మనకు ఇటీవల ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది, మంత్రి గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 600 చదరపు అడుగులకు పెంచితే ఇల్లు అనేది పెంచితే కనుక మీకు పైసలు రావని చెప్పి ఆయన కూడా చెప్పేశారు. కాబట్టి మరి ఇంకెవరు ఏం చేయలేరు. ఒకవేళ మీరు 600 చదరపు అడుగుల పైన కనుక ఇల్లు నిర్మించుకుని ఉంటే మీకు యొక్క పైసలు వచ్చే అవకాశమే లేదు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. మరి ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు మనకు ప్రభుత్వం మరొక తాజా ప్రకటన అయితే చేసింది. మరి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మరి వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను మీకు అందరికీ కూడా ఒక QR కోడ్ ఇస్తూ ఉన్నాను. దయచేసి QR కోడ్ పైన ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ QR కోడ్ పైన మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాల డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి అలాంటి వికలాంగుడి కోసం ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు సహాయం చేయండి. ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాం, ఎన్నో రకాలుగా మనం నష్టపోతూ ఉంటాం. దయచేసి మాలాంటి వారికి తప్పకుండా ఒక 10 రూపాయల నుంచి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఎదురుగా మీకు కనిపిస్తుంది ఈ విధంగా లైక్ గుర్తు, తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం చాలామంది మనకు ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఏంటంటే మాకు సర్వే కంప్లీట్ అయిందా లేదా అని తెలుసుకోకముందే సర్వే క్లోజ్ అని వచ్చింది, మరి సర్వే కంప్లీట్ అయిందా లేదా, మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మరి వారికి కూడా నేను ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. అంతేకాకుండా ఇక్కడ L1లో ఎవరికైతే 5 లక్షల రూపాయల ఇల్లు ఉందో ఈ 5 లక్షల రూపాయల ఇల్లుకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి 5 లక్షల రూపాయల ఇల్లు రావాలంటే కూడా లబ్ధిదారులు వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు 5 లక్షల రూపాయలను అయితే పొందవచ్చు. ఇప్పటికే మనకు అనేక సార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి మనకు ఇప్పటికే L1 లబ్ధిదారులకు చాలా కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. L1లో ఉన్న వారందరికీ కూడా సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇందులో కూడా మనకు ఎవరైతే మనకు 400 చదరపు అడుగుల పైన 500 600 చదరపు అడుగుల పైన
లోపు ఇల్లు కట్టుకుంటేనే వారికి బిల్లు అయితే ఇస్తున్నారు. ఒకవేళ 600 చదరపు అడుగులు కనుక మించితే వారికి పైసలు ఇచ్చే అవకాశమే లేదనమాట ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. L1లో ఉన్న వారందరికీ కూడా నిబంధనలు మార్చాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కూడా ఇక్కడ నిబంధనలు మార్చే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఈ విషయాన్ని గుర్తిస్తూ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నా కూడా వారందరికీ కూడా కొన్ని రూల్స్ అనేది కఠినతరం చేయడంతో ఈ యొక్క లబ్ధి అనేది పొందలేకపోతున్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా. మరి ప్రభుత్వం దీనిపైన నిబంధనలు మారుస్తుందా అని చెప్పి ఎదురు చూశారు. కానీ ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 600 చదరపు అడుగులు కనుక మించితే ఇల్లు వారికి పైసలు అయితే ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వం అయితే తేల్చేసింది. అలాగే ఎవరైనా సరే ఆల్రెడీ ఇల్లు నిర్మించుకునేసినా కూడా మనకు వారందరికీ కూడా ఇల్లు అనేది రద్దు చేసేయండి అని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రభుత్వం. అంటే నిజమైనటువంటి పేదవారికి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ లబ్ధి చేకూరాలి, వేరే వారు ఎవరు కూడా ఈ యొక్క లబ్ధి పొందకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. దాని ప్రకారం ఇక్కడ మనకు లబ్ధిదారులకు అర్హులను మాత్రమే గుర్తించి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఇలా చేసుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా లబ్ధి అనేది రావడం జరుగుతుంది. మొత్తానికి నేను గత వీడియోలో చెప్పినట్లు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ముఖ్యంగా లబ్ధిదారులా కాదా అంటే ఇటీవల ప్రభుత్వం తనిఖీలు చేపట్టి ఒక 20 లక్షల మందిని తొలగించేసింది. మరి 20 లక్షల మందిలో మీ అప్లికేషన్ ఏమైనా ఉందా, అంటే మీ యొక్క పేరు ఏమైనా ఉందా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే రిజెక్ట్ లిస్టులకు మీ పేరు ఏమైనా వెళ్ళిపోయిందా అని చెప్పి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీకు ఇల్లు అనేది రాదనమాట. ముందుగా మీరు ఆ విధంగా చెక్ చేసుకొని నేను ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా యాడ్ చేస్తాను వీడియో అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి. అలాగే మరికొంతమంది ఏంటంటే మాకు సర్వే కంప్లీట్ అయిందా లేదా, సర్వే కంప్లీట్ కాకముందే సర్వే క్లోజ్ అని వచ్చేసింది, మరి మాకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పారు. రాదండి, మీకు ఇట్లాంటి వారికి ఇల్లు రాదు. ఎందుకంటే సర్వే క్లోజ్ అయిపోయింది, సర్వే మీకు జరగలేదు కాబట్టి మీకు ఇల్లు అనేది ఇవ్వరు. మళ్ళీ కూడా సర్వే అనేది చేస్తారు. అప్పుడు మళ్ళీ కూడా మీరు సర్వే అనేది చేయించుకుంటేనే మీకు ఇల్లు అనేది రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా ఇంపార్టెంట్. L1, L2 కింద ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం వారికి మాత్రమే అవకాశం ఇచ్చిందనమాట. మరి L1లో ఉన్న వారికి 5 లక్షల రూపాయల ఇల్లు అనేది ఇస్తే L2లో ఉన్న వారికి మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తుందన్నమాట. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కింద ఇక ఈ విధంగా మనకు ఈ లబ్ధిదారులకు ఇల్లు అయితే కేటాయిస్తూ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుందన్నమాట. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక ఇంటిని కూడా పంపిణీ చేయలేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి మనకు ఇల్లు రావాలి అంటే మనం ఇవన్నీ కూడా చేసుకోవాలి. అంటే ముందుగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం లబ్ధిదారులా కాదా అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మనం ఒకవేళ ఏదైనా మనకు ప్రాబ్లం ఉండి దానివల్ల ఆగిపోయి ఉంటే కనుక కనుక్కొని మళ్ళీ కూడా మనం అప్లై చేసుకుంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. మరి ముఖ్యంగా మనకు 3 జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అయితే చేయబోతున్నారు. GHMC పరిధిలో ఈ నెలలోనే ఈ వారంలోనే మనకు GHMC పరిధిలో ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో L1, L2 కింద L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను GHMC సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలో ముందుగా పంపిణీ చేస్తారని, ఎక్కువగా అక్కడే ఖాళీలు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే పొందాల్సిందని చెప్పి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే చాలా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా మీరు అప్లై చేసుకోండి. ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే లబ్ధి పొందలేకపోతున్నారు. మరి లబ్ధి పొందలేని వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. ఒకవేళ మీరు ఈ లిస్ట్లో చెక్ చేసుకుని ఒకవేళ మీకు అర్హత ఉండి మీరు కనుక తొలగిపోయి ఉంటే కనుక మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఛాన్స్ అయితే ఇచ్చింది. ఆ విధంగా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా నేను ఇక్కడ వీడియో అనేది వేస్తాను, దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా లేదా, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయల ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పి అంతకీ లిస్ట్ 1లో ఉన్నారా, లిస్ట్ 2లో ఉన్నారా, లిస్ట్ 3లో ఉన్నారా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుని మీరు ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. మీకు ఎందుకు రాలేదని చెప్పేసి కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఇలా చేసుకుని మీరు అన్నీ క్లియర్ చేసుకుంటారో అప్పుడే మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మనకు చాలా లేట్ అయిపోయింది, నేను ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. మరి జిల్లాల వారీగా కూడా లిస్ట్ అనేది విడుదలైపోయింది. మరి జిల్లాల వారీగా లిస్టులో మీ పేరుందా లేదా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు నియోజకవర్గానికి 3500 మందికి ఇల్లు ఇస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి గారు. మరి ఆ విధంగా అధికారులు
అధికారులు లబ్ధిదారులను గుర్తించాలని చెప్పి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక గ్రామానికి 120 ఇండ్ల చొప్పున అయితే మంజూరు చేసినట్లు కూడా చెప్పారు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి ముందుగా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఒకవేళ లిస్టులో పేర్లు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా L1, L2, L3 కింద మీకు ఈ యొక్క ఇండ్లను అయితే కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ 3 జిల్లాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అయితే పంపిణీ చేయబోతున్నారు. మీరు లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. అలాగే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి.